హైదరాబాద్ హెచ్ఐసిసి నోవాటెల్ వేదికగా జరుగుతున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. ఏఐతో కూడిన కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. గరుడ లాజిస్టిక్ పేరుతో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టార్టప్ ప్రస్తుతం హైడ్రాను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో దాదాపు 200 దాకా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీస్ కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నాయి. వాళ్ళు స్టాల్స్ రూపంలో అసలు ఈసారి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇన్నోవేషన్ ఏంటి, ముఖ్యంగా వాళ్ళు ఏదైతే కొత్తగా ఒక ఐడియాని తీసుకొచ్చారో అది కంప్లీట్ గా ఏఐతో నడుస్తుందంటూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం గరుడ లాజిస్టిక్స్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి అసలు పూర్తిగా వీళ్ళకి సంబంధించినటువంటి స్టార్టప్ ఏంటి, వీళ్ళు కనిపెట్టినటువంటి ఆ డివైస్ కానివ్వండి, లేదంటే ఎటువంటి కొత్త ఆవిష్కరణతో వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. మీ పేరు? డాక్టర్ కిరణ్. ఓకే, ఏంటి మీరు దీనికి? సార్ నేను దీని ఫౌండర్ అండ్ సిఇఓ. ఇది మన తెలంగాణ స్టార్టప్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏఐ మిషన్ వాళ్ళు సపోర్ట్ చేసిన స్టార్టప్. ఏంటండి మీ దాని పేరు? గరుడ లైటిక్స్. గరుడ లైటిక్స్ ట్యాగ్ అండ్ థింక్ లొకేషన్ అంటాం. మేము యూజువల్గా లొకేషన్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తాం. ఈ లొకేషన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండింటికి మర్జ్ చేసి కొత్త టెక్నాలజీ తెచ్చాం. దట్ కాల్డ్ జియోస్పేషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది. ఇప్పుడు ఈ గరుడ లాజిస్టిక్ మీద ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు? సో దీనివల్ల ఏంటంటే రియల్ వరల్డ్లో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సాల్వ్ చేయొచ్చు. వాటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఫారెస్ట్ ఎంత తగ్గుతుందంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న హైడ్రా సంబంధించిన ఈ లేక్ మానిటరింగ్ చేయాలన్నా చేయొచ్చు. క్రైమ్స్ ఎక్కడ పెరుగుతున్నాయి, ఏ ఏరియాలో పెరుగుతున్నాయి, ఎక్కడ మనం రిసోర్స్ డిప్లాయ్ చేయాలన్నా తీసుకోవచ్చు. ఇదేంటంటే మేము ఇంట్రొడ్యూస్ చేసింది సెక్టర్ ఎగ్నోస్టిక్ అంటాం. ఇది జియో ఏఐ ఫర్ ఎవ్రీవేర్ అంటారు, మేము జియో ఏఐ ఫర్ ఎవ్రీవేర్ అంటాం. దీనిలో బేసిక్గా మేము సాటిలైట్ ఇమేజెస్కి యూజ్ చేస్తాం. ఈ సాటిలైట్ నాసా వాళ్ళది కానీ, ఇస్రో వాళ్ళది కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళందరూ సాటిలైట్స్ డేటా క్యాప్చర్ చేస్తుంటారు. ఆ డేటా ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అన్న మెయిన్ ఉద్దేశంతో ఒక లేమెన్ వచ్చి, ఒక ఫార్మర్ వచ్చి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా, ఒక డిఫెన్స్ వాళ్ళు వచ్చినా, ఒక అర్బన్ మినిస్ట్రీ వచ్చినా, అర్బన్ కమిషన్ ఎవరైనా సరే ఏ రకంగా యూజ్ చేసుకోవాలో దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది మేము డెవలప్ చేస్తాం. మాకు డెమో చూపిస్తారా? షూర్. ఇప్పుడు హైడ్రా అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలో ప్రెసెంట్ మనం చూస్తున్నాం ఒక ల్యాండ్ సంబంధించి ఆర్ ఒక కన్స్ట్రక్షన్ సంబంధించి అది ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా తెలుసుకోవచ్చా దీని ద్వారా? మేడం, ఎస్. సో ఇది ప్లాట్ఫామ్లో జనరేట్ అవుట్పుట్స్ మీరు చూడొచ్చు. ఇందులో సాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి. ఇది తాటిపూడి, ఇది అమీన్పూర్. ఇది అమీన్పూర్ హైదరాబాద్, ఇది తాటిపూడి ఆంధ్రప్రదేశ్, రెండు పెట్టాము. ఇందులో ఏమవుతుంది చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ మీరు వెళ్తే ఈ లేక్ ఒకప్పుడు ఇక్కడ ఉండాల, ఓకే, ప్లే చేస్తే చూస్తే ఇక్కడ ఉండాలి. అది అలా తగ్గింది, లేక్ అన్నది తగ్గింది ఒక టైం పీరియడ్లో. సో ఇక తగ్గుతున్నప్పుడు ఎక్కడో బఫర్ జోన్ ఉంది. ఈ రెడ్ జోన్ చూడండి, ఎన్క్రోచ్మెంట్ ల్యాండ్ క్లియర్గా మనకు మేనేజ్ అయింది. రెడ్ జోన్, ఈ రెడ్ కలర్ కనిపిస్తుందంటే ఎంక్రోచ్మెంట్ ల్యాండ్. ఈ ల్యాండ్ ఎన్క్రోచ్డ్ ల్యాండ్. ఓకే, ఇందులో ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇది ఓపెన్ ఉన్నా బట్ ఇవన్నీ ఎక్స్పాండ్ అవి స్ట్రక్చర్స్ వచ్చాయి, ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇవి మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ స్ట్రక్చర్ సింబల్. సో ఏం చేసామంటే ఇక్కడ 2010 నుంచి తీసుకుని ఇప్పటివరకు ఉన్నప్పుడు ఈ వాటర్ ఏ రకంగా తగ్గింది, ఇక్కడ కొత్త చూడండి ఇప్పకు వస్తుంది. బట్ ఏంటంటే క్యాచ్మెంట్ అనేది జనరేట్ చేస్తున్నప్పుడు ఇది అవుట్ ఆఫ్ క్యాచ్మెంట్ ఉంటుంది. అవుట్ ఆఫ్ క్యాచ్మెంట్ ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ కొన్ని క్యాచ్మెంట్ లోపలికి వెళ్ళి ఈ ఏరియా క్యాచ్మెంట్లోని ఇక్కడ చూడండి ఒకప్పుడు వాటర్ లేక్ అన్నది క్లియర్ కనిపిస్తుంది. సో అదే మీరు 2010లో చూస్తే ఇక్కడ వరకు ఉంది వాటర్ అంతా, కానీ అది ఇప్పుడు ఏమైంది సడన్గా తగ్గింది. సో ఇంకోటి మీకు చూపిస్తాను, క్రైమ్ రేటింగ్ మీరు ఇది చూడండి. ఇది సింపుల్గా ఇండియా టుడే క్రైమ్ పేపర్ తీసుకున్నాం ఒక జనరల్గా. ఇప్పుడు ఇక్కడ మనం మామూలుగా చదివితే చాలా టైం పడితే ఎక్కడో మనకు తెలియదు, కానీ యాక్చువల్గా లొకేషన్లో ఎక్కడ జరిగిందని తెలుసుకోవాలంటే ఇది ఇండియా టుడే కాదు, మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ న్యూస్. ఇక్కడ మనం లాంగ్వేజెస్ ఇచ్చాం, తెలుగు, హిందీ, మీకు ఏ పేపర్ ఉందో అది. ఇక్కడ కీవర్డ్స్ ఇస్తాం, యూఆర్ఎల్ ఇస్తాం, ఇచ్చి సబ్మిట్ చేస్తాం. ఇమీడియట్గా ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుంది అనమాట సిస్టమ్కి. ఇక్కడ మీకు టూల్స్ ఇస్తాం డిఫరెంట్ క్లస్టర్ చూడండి, 15, 21 క్రైమ్స్, 17 క్రైమ్స్, 2 క్రైమ్స్, ఎక్కడ ఎన్ని క్రైమ్స్ జరిగాయి, హీట్ ఇంటెన్సిటీ అంటే ఇక్కడ బాగా ఎక్కువగా జరిగాయి క్రైమ్స్. సో ఈ విజువల్స్ తీసుకొని ఇప్పుడు ఒక హోమ్ల్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయనుకోండి, ఐడెంటిఫై చేశారు ఎక్స్ లొకేషన్. ఏం చేస్తారంటే ఇమీడియట్గా రోడ్ నెంబర్ 3లో జరిగింది, నువ్వు పక్క రోడ్ నెంబర్ 2లో ఉన్నా, ఇమీడియట్ రోడ్ నెంబర్ 3 పర్టికులర్గా ఈ రూట్కి వెళ్ళు అని ఇమీడియట్గా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మేము ఇప్పుడు ట్రాఫిక్ మానిటరింగ్ చేసాం. పాట్ హోల్స్ రోడ్డు మీద మనం చూస్తున్నాం, ఈ బికాజ్ ఆఫ్ పాట్ హోల్స్ క్రాక్స్ వల్ల చాలా స్ట్రక్స్ అవుతాయి, అవి దాని మీద చేస్తాం. మల్టిపుల్ యూజ్ కేసెస్ మనం చేస్తాం, సొల్యూషన్స్ చేస్తాం. గ్లోబల్ సమ్మిట్లో అయితే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు, అందులో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దాసుతో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హెచ్ఐసిసి నోవాటెల్.